హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహి వ్లాగ్స్ యూరోప్. ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే కొట్టండి. ఎందుకంటే నేను ఏమైనా వీడియో చేసినట్టే మీకు అయితే అప్డేట్ అవుతుంది. అలాగే ఎవరైనా తెలియని వాళ్ళంటే వాళ్ళు కూడా షేర్ చేయండి, తెలియని విషయాలు తెలుసుకుంటారు. ఎందుకంటే నేను చెప్పబోయేది ఏదున్నా కూడా మ్యాక్సిమం 75%, 80% నేను రియల్గా ఇక్కడ ఉండేది చెప్తున్నాను అనమాట. దీంట్లో మీ ఏ డోకా లేదు. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఎంత శాలరీస్ ఉన్నాయి, ఏ కేటగిరీకి ఎంత శాలరీ ఉంది, ఏ కంట్రీలో ఎంత ఉంది అనే దాని గురించి మొత్తం వన్ బై వన్ ఒక్కొక్క కంట్రీ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే కొట్టండి. ఓకేనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాలరీ విషయానికి వస్తే నేను ఎవరి గురించి అంటే కనుక చెప్తాను. స్టీల్ ఫిక్సర్, స్టీల్ వెల్డర్, స్టీల్ ఫ్యాబ్రికేటర్, పైప్ ఫిట్టర్, పైప్ వెల్డర్, ఎలక్ట్రీషియన్, ఈ కేటగిరీస్కి సంబంధించి ఎవరి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయినా సరే ఇక్కడికి వచ్చినప్పుడు శాలరీస్ ఎలా ఉంటాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రొయేషియా. ఇప్పుడు ఈ మ్యాక్సిమం అంతా చాలామంది వచ్చేదంతా వీసాలంతా ఓపెన్ అయి ఉన్న కంట్రీ అయితే కనుక క్రొయేషియాకి చాలామంది వచ్చేసారు. వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎక్కువ వీసాలు రిలీజ్ చేయడము, తర్వాత ఈ కంట్రీకి రావడం అనేది జరుగుతుంది ఎక్కువ. తర్వాత ఈ గల్ఫ్ నుంచి కూడా వస్తున్నారు, దుబాయ్, ఖత్తర్, సౌదీ అరేబియా, అలాగే సింగపూర్ నుంచి కూడా చాలామంది అప్లై చేసుకుని యూరోప్ సైడ్ ఎందుకు వస్తారు, ఎందుకంటే అక్కడ శాలరీలు తక్కువ ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలు చేసినా కూడాను 70,000 80,000 కంటే ఎక్కువ వెళ్ళడం లేదని చెప్పేసి ఇక్కడికి వెళ్తే ఇక్కడికి వస్తే మంచి శాలరీ అని చెప్పి చాలామంది అప్లై చేసుకొని రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రొయేషియా తీసుకుంటే కనుక క్రొయేషియాలో వచ్చేసి ఒక స్టీల్ ఫిట్టర్ కానీ, ఒక వెల్డర్ కానీ, ఐ మీన్ పైప్ ఫిట్టర్ కానీ, పైప్ వెల్డర్ కానీ, టిగ్ అండ్ ఆర్క్, తర్వాత మిగ్ మ్యాగ్ అండి. ఎవరైతే కనుక వెల్డర్గా వస్తారో వాళ్ళకి ఇక్కడ యూరోప్ ఎంటర్ అయ్యారంటే కనుక ఆర్క్ అనేది తక్కువ, చాలా తక్కువ అండి. ఓన్లీ మెయిన్ కేటగిరీకి వీళ్ళు ప్రిఫరెన్స్ ఇచ్చేది వచ్చేసి ఓన్లీ మిగ్ అండ్ మ్యాగ్, తెలుసు కదండి, ఫ్లక్స్ కోడ్, తర్వాత మిగ్ వెల్డింగ్, సాలిడ్ వైర్తో కొడతారు కదా, ఈ రెండు వెల్డింగ్లు మాత్రమే ఎక్కువ ప్రాజెక్ట్ అనేది జరుగుతాయి అనమాట ఇక్కడ. తర్వాత టిగ్, ఇక్కడికి వచ్చిన తర్వాత టిగ్గుకి ఎక్కువ సాలరీ, మిగ్గుకు తక్కువ సాలరీ అలాగే ఉండదు. వెల్డర్ ఈజ్ వెల్డర్ అనమాట. అయితే కేటగిరీస్ ఉంటాయి అంతే, నువ్వు టిగ్గా మిగ్గా ఆ రెండే ఉంటాయి అనమాట. ఫ్యాబ్రికేటర్ విషయానికి వస్తే కనుక స్టీల్ ఫ్యాబ్రికేటర్ తెలుసు కదండి. స్టీల్ ఫ్యాబ్రికేటర్లో కంపల్సరీ మెయిన్ నువ్వు వర్క్ తెలియడం కంటే డ్రాయింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఎవరైనా సరే ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ మ్యాక్సిమం ఒక క్రొయేషియా కంట్రీకే మీరు వచ్చారనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రొయేషియా తీసుకుందాం. ఆ కంట్రీకి వచ్చిన తర్వాత అక్కడ డ్రాయింగ్ అంతా అనేది ఇంగ్లీష్లో అనేది ఉండదు అనమాట. చాలా ప్రాజెక్టులు అయితే కనుక అంత లోకల్ లాంగ్వేజ్లో ఉంటుంది. కనీసం ఆ డ్రాయింగ్ చూసిన తర్వాత మనకు కనీసం దాన్ని మెన్షన్ చేసుకొని ఓకే ఇలా ఉంటుంది డ్రాయింగ్, ఈ వర్క్ ఇలా ఉంటుంది అని చెప్పి మినిమం నాలెడ్జ్ అయినా ఉండాలి కనీసం. ఎందుకంటే డ్రాయింగ్ చూసి మనం వర్క్ చేయాలన్నమాట. డ్రాయింగ్ చూసే టాలెంట్ కూడా లేదంటే కనుక మీరు రావడం అయితే వేస్ట్ ఇక్కడికి. కంపల్సరీ డ్రాయింగ్ అయితే క్లియర్గా అండర్స్టాండ్ అవ్వాలండి. డ్రాయింగ్ తెలియకపోతే చాలా కష్టము. వీళ్ళకి శాలరీస్ ఎలా ఉంటాయంటే కనుక ఏదైనా ఇక్కడికి వచ్చిన తర్వాత కంపెనీ వాడు అవర్ బేసిక్ అండి, ఇక్కడ మంత్లీ బేసిక్ ఏమి ఉండదు, ఓన్లీ అవర్ బేసిక్. 1 అవర్కి వచ్చేసి కంపల్సరీ వెల్డర్ కానీ ఫిట్టర్ కానీ కొంచెం వేరియేషన్ ఉంటుంది అనమాట. వెల్డర్కి ఒక 1 or 2 euro ఎక్కువ ఉంటుంది, ఫిట్టర్ కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. మినిమం సాలరీ 7 to 9 ఉంది ఇక్కడ క్రొయేషియాలో అయితే కనుక. 7 euro to 9 euro ఫర్ అవర్ అనమాట వెల్డర్స్కి. అదే ఫిట్టర్స్కి అయితే కనుక 6 to 8 ఉందన్నమాట. అలాగైతే జరుగుతుంది ప్రస్తుతానికి. ఎందుకంటే ఒక కంట్రీలో లైక్ ఈ గ్రాసరీ ఐటమ్స్ కానీ ఉండే ఖర్చును బట్టి మీకైతే ఎంత ఖర్చు అవుతుంది, ఆ కంట్రీలో ఖర్చును బట్టి ఒక్కొక్క కంట్రీస్ని బట్టి శాలరీ అనేది డిసైడ్ చేస్తారనమాట. మినిమం యావరేజ్ బేసిక్ శాలరీ అనేసి దాన్ని బట్టి మీకు శాలరీస్ ఇస్తారు. అన్ని కంట్రీలో ఇలా ఉండదండి. అలా క్రొయేషియాలో అయితే అలా ఉంటుంది అనమాట. ఒక ఎలక్ట్రీషియన్కైనా అంతేనండి శాలరీ. ఈ 3 కేటగిరీస్కి అయితే కనుక చెప్పాను కదా మినిమం. అలా మీరు అయితే కనుక ఒక మినిమం అవర్ అయితే 160 అవర్ అయితే దాకా చేసుకోవచ్చు 1 మంత్కి. 160 అవర్స్ చేసిన తర్వాత మీరు ఎక్స్ట్రా ఏమన్నా అవర్స్ ఇస్తే కనుక మీరు 200, 250, 300 మీ ఓపిక అండి, వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది. అయితే మ్యాక్సిమం కొన్ని కంపెనీలు అయితే సండే సార్ అయితే డ్యూటీలు ఇవ్వవు. నాకు తెలిసి ఒక 200 అవర్ అయితే చేసుకోవచ్చు అండి 1 మంత్. 200కి కాను మీరు కంపల్సరీ గ్యాదర్ చేసే అమౌంట్ అంతే కనుక 1400 to 1700 అయితే ఎన్ని చేస్తారు. ఒక 10 అవర్స్ మీరు ఎక్కువ చేసినా తక్కువ చేసినా కూడాను 1400 to 1700 అయితే ఎన్ని చేస్తారు. అంటే ఇండియన్ మనీలో అక్షరాల 1700 వచ్చినా కూడాను 1,50,000 అయితే మీరైతే ఎర్న్ చేస్తారండి. దాంట్లో మీ ఖర్చు పోను ఏదైనా మిగిలిస్తే కనుక ఒక 25,000 అలా ఖర్చు పోయిందంటే కనుక ఖర్చులు కూడా ఎలా ఉంటాయని చెప్పి నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు, ఎంత ఖర్చు ఉంటుంది ఏంటి అనేసి ఒక్కొక్క కంట్రీలో. ఈ క్రొయేషియాలో అయితే కనుక ఈ కేటగిరీస్ అయితే కనుక 1,50,000 అయితే కనుక సంపాదించుకోవచ్చు కంపల్సరీ. అలాగా క్రొయేషియా తర్వాత ఇంక పక్కనే ఒక బోస్నియా అనే కంట్రీ ఉంది. ఆ బోస్నియాకి అయితే కనుక దయచేసి రావద్దండి, అది సెంగెన్లో అయితే లేదు, సెంజన్ కంట్రీ కాదనమాట. అది యూరోపియన్ యూనియన్లో ఉంది కానీ అది సెంజన్ కంట్రీ కాదు. వన్స్ ఆ కంట్రీ కూడా మీరు వచ్చారంటే కనుక
అక్కడ నుంచి వేరే కంట్రీకి జంప్ అవ్వడానికి అయితే అవకాశం ఉండదు. బోస్నియా రూల్స్ అలా ఉంటాయన్నమాట. అది యూనియన్లో లేదు కాబట్టి దాన్ని ఇక్కడ క్రొయేషియాలో అయితే కలపరనమాట. ఈ సెంజన్ కంట్రీలు అయితే కలపరనమాట. కాబట్టి అలాంటి కంట్రీస్కి అయితే రావద్దు. ఏ కంట్రీ మీరు వచ్చే కంట్రీ సెంజనా కదా అని ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోండి. సెంజన్ అయితే కనుక వచ్చేయచ్చండి. ఈ కంట్రీలో వర్క్ లేకపోతే ఇంకో కంట్రీకైనా మనం వెళ్ళిపోయి అక్కడ వర్క్ చూసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఓకే, క్రొయేషియా తర్వాత ఎక్కువ వీసాలు ఎక్కువ వచ్చే కంట్రీస్ ఇంకో స్లోవేకియా అనమాట. స్లోవేకియాలో కూడా యాజ్ ఇట్ ఈజ్ అండి సేమ్ క్రొయేషియా లాగా ఉంటాయి సాలరీస్. చెప్పాను కదా, అంతకంటే ఎక్కువ ఎన్ని అయితే చేయలేరు. అలా ముందుకెళ్తే కనుక స్లోవేనియా అండి. ఓకే, ఈ క్రొయేషియా మీద ఈ స్లోవేకియా మీద స్లోవేనియా అనేది కొంచెం బెటర్ కంట్రీ. ఎందుకంటే కనుక కొంచెం యావరేజ్ సాలరీ, మినిమం బేసిక్ సాలరీ, మంత్లీ బేసిక్ సాలరీ, యావరేజ్ సాలరీ కొంచెం ఇంక్రీజ్గా ఉంటుంది. ఎందుకంటే జీడిపిని బట్టి వాళ్ళ శాలరీలు, ఆ కంట్రీ యొక్క సిచ్యువేషన్ బట్టి ఆ జీడిపి ఎంత ఉంది దాన్ని క్యాలిక్యులేషన్ చేసుకొని యావరేజ్ సాలరీలు, తర్వాత మీ మెడికల్, ఈ ట్యాక్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఆ ట్యాక్స్ల గురించి, మెడికల్ గురించి నేను ఇంకో వీడియోలో చెప్తాను మీకు. నేను అన్నీ ఒకే వీడియోలో అయితే చెప్పలేను. అలా స్లోవేనియా అయితే కనుక ఓకే కొంచెం బెటర్ సార్. ఒక 1,80,000 1,80,000 to 2 lakhs వరకు అయితే మీరు ఎర్న్ చేయొచ్చు ఫర్ మంత్. నేను చెప్పేదండి ఒక మినిమం 200 hours చేస్తే ఆ మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. ఇంకా మీ ఏదైనా హెల్త్ బాగాలేక, హెల్త్ ఇష్యూ మీరు పోలేక కొంచెం అవర్స్ తగ్గిపోతే కనుక అమౌంట్ తగ్గిపోతుంది. ఎందుకంటే ఇది బేసిక్ అవర్ కదా, మంత్లీ బేసిక్ కాదు కాబట్టి చేస్తే డబ్బులు, లేకపోతే లేదు. ఇది క్లియర్ అండి. తర్వాత అలాగా ముందుకు వెళ్ళామంటే ఈ స్లోవేనియా తర్వాత వచ్చేది లిథువేనియా అండి. లిథువేనియాకు ఎక్కువ వీసాలు మన ఇండియన్స్ కానీ, బంగ్లాదేశ్ కానీ చాలా కంట్రీస్ నుంచి వస్తున్నారు, ఫిలిపిన్ నుంచి కూడా. వీళ్ళంతా కూడా ఈ కంట్రీస్కి ఎక్కువ రిలీజ్ చేస్తారన్నమాట వీసాలు. ఈ లిథువేనియా అనేది మెయిన్ సెంటర్ పాయింట్ ఫర్ యూరోప్ అబ్రాడ్ అండి. ఎందుకంటే ఇది సెంటర్ పాయింట్. ఈ సెంటర్ పాయింట్ నుంచి వీళ్ళందరినీ ఎవరైతే మ్యాన్ పవర్ సప్లై చేసుకొని వాళ్ళని డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. ఏ కంట్రీలో ఏ ప్రాజెక్ట్ ఉంటే ఆ కంట్రీలకు వీళ్ళు ఆ కంట్రీలో జాబ్ చూసుకొని అక్కడికి పంపిస్తారనమాట. అంటే నెదర్లాండ్, ఫ్రాన్స్, స్పెయిన్, బెల్జియం ఇలాగ డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. వాళ్ళకి ఏజెన్సీ లాగా వర్క్ చేస్తాయి ఇక్కడ కంపెనీలన్నీ. వాళ్ళు మీ బేసిక్ మీద, మీకు ఇచ్చే డబ్బుల మీద వాళ్ళు త్రిబులో డబులో ఎంత మరి ఛార్జ్ చేస్తారో బాగా ఎక్కువ ఛార్జ్ చేస్తారు. ఛార్జ్ చేసి వాళ్ళవన్నీ ఖర్చులు పూడ్చుకొని మీకైతే ఇంతనో అమౌంట్ అని గ్యాదర్ చేస్తారు. ఇలాగ బయటికి వెళ్ళినప్పుడు ఏంటంటే కనుక లిథువేనియా కంట్రీలో మీరు వర్క్ చేస్తే కనుక లోకల్లో ఒక రేట్ ఉంటుంది, బయటికి వెళ్తే ఒక రేట్ ఉంటుంది అనమాట. ఇలా ఉంటుంది లిథువేనియా పర్మిట్ అంతా కూడాను. బయటికి వెళ్ళినప్పుడు సాధారణంగా మీకు వచ్చే అమౌంట్ వచ్చేసి 2 lakh నుంచి 2,70,000 వరకు అయితే ఈజీగా ఎర్న్ చేయొచ్చండి. అయితే లోకల్లో అయితే కనుక అంత ఉండదండి. సేమ్ యావరేజ్ సాలరీ వెల్డర్స్ కానీ, ఫిట్టర్స్ కానీ, ఎలక్ట్రీషియన్స్ కానీ 7 to 10 euro అయితే కంపల్సరీ ఉంటుంది అనమాట. ఇలా ఉంటుంది లిథువేనియా విషయంకి వస్తే. ఓకే, ఇవన్నీ కూడాను ఓకే నార్మల్ అండి. ఇప్పుడు అందరూ వచ్చే ఈజీగా రావడానికి అవుతుంది, వీసా వస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే కనుక నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చిలో అయితే కనుక లిథువేనియాకి అయితే వీసాలు లేవండి. ఎవరు కూడా మోసపోవద్దు. వీసాలు స్టాంపింగ్ అవ్వట్లేదు, వీసాలు రిలీజ్ చేయట్లేదు. ఏదైనా ఇంటర్వ్యూ ఇచ్చినా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి, మోసపోవద్దు మీరు. తర్వాత జర్మనీ, ఫ్రాన్స్ వీటికి డైరెక్ట్ వీసాలు కావాలంటే కనుక చాలా రిస్క్ ఉంటుంది, పేపర్ వర్క్ ఉంటుంది, కొన్ని ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ కూడా అడుగుతారు, డిప్లొమా ఇలాంటివి అడుగుతారు అనమాట. సో అవి కొంచెం ప్రాసెస్ ఎక్కువ అండి. దీనికైతే కనుక అంత ప్రాసెస్ అయితే ఉండదు. వాటికి కొంచెం ఎక్స్ట్రా డాక్యుమెంట్ అయితే అవసరం ఉంటుంది. ఫ్రాన్స్ కానీ, జర్మనీ కానీ, స్పెయిన్ కానీ, బెల్జియం కానీ, నెదర్లాండ్ కానీ వీటికి డైరెక్ట్ రావాలంటే కొంచెం రిస్క్ ఉంటుంది అనమాట. వాటికి కంపల్సరీ నీ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉంటే, వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్ అయితే ఉంటే కనుక మీరు హ్యాపీగా వచ్చేయచ్చు, ఇబ్బంది లేదు. ఆ కంట్రీస్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఆ కంట్రీస్లో అయితే కనుక మినిమం సాలరీయే 12 to 16 euro ఉంటుందండి ఈ కేటగిరీస్కి అయితే కనుక. ఏ కంట్రీ చెప్తుందంటే జర్మన్, ఫ్రాన్స్, నెదర్లాండ్, స్పెయిన్, ఇటలీ, బెల్జియం ఇలాగా ఈ కంట్రీస్లో అయితే కనుక 12 to 16 అయితే కంపల్సరీ ఉంటుందన్నమాట. సో ఇలాంటి కంట్రీకి వచ్చారంటే కనుక మీకు అయ్యే ఖర్చు కూడా అలాగే ఉంటుంది. దానివల్ల ఏంటంటే కనుక ఆ ఏరియాలో ఖర్చును బట్టి శాలరీ అయితే క్రియేట్ చేస్తారనమాట. అవన్నీ జీడిపి బాగా హై జీడిపి కాబట్టి మంచి శాలరీ అయితే ఇస్తారండి. ఇంకా అలా ముందుకు వెళ్తే కనుక లుక్సంబర్గ్, తర్వాత స్వీడన్, నార్వే ఇవన్నీ ఇంకా హై రిచ్ కంట్రీస్ అనమాట. ఇవి ఇంకా జీడిపిలో మంచి నెంబర్ 1 టాప్లో ఉన్నాయన్నమాట. వీటిలో ఇంకా మంచి శాలరీ ఉంటుంది. ఈ కేటగిరీస్కి అయితే కనుక నార్వే, స్వీడన్, డెన్మార్క్, స్విట్జర్లాండ్ ఈ కంట్రీస్లో అయితే కనుక మినిమం శాలరీ 18 to 25 దాకా ఉంటుందండి. హైయెస్ట్ శాలరీ, ఇది బెస్ట్ శాలరీ. 1 month మీరైతే కనుక 3 to 4 lakh అయితే ఎర్న్ చేయొచ్చు. బై లక్ కూడా మీరు అక్కడికి వెళ్ళారంటే కనుక మీ తలరాతలు మారిపోయినట్టే. అలా ఉంటుందన్నమాట. ఇక్కడ శాలరీస్ ఎలా ఉంటాయండి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు.
ఓకే అండి. ఈ వీడియోలో మీకైతే అంతో ఇంతో ఇన్ఫర్మేషన్ దొరికిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే గనుక మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా షేర్ చేయండి, లైక్ చేయండి. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మెడికల్ పర్పస్ ఇక్కడ ఎలాగుంటుంది, తర్వాత ఈ ప్రాసెస్ ఎలాగంటే ఈ కంట్రీలోనే లోకల్‌గానే ఒకవేళ ఈ కంట్రీలో మీకు వర్క్ దొరకకపోతే ఇంకో కంట్రీకి జంప్ అవ్వాలి. ఆ కంట్రీకి ఎలా మార్చుకోవాలి, దానికంటూ ఒక ప్రాసెస్ ఉంటది. ఆ ప్రాసెస్ గురించి ఇలా ఒకదాని గురించి ఒకటి అప్డేట్ చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకొని మీకు కూడా అప్డేట్స్ వస్తుంటాయి. థాంక్ యూ సో మచ్.